రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాల్ తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించడం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కోసం 2000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులన్నీ కూడా మూసివేస్తామని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉపయోగ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించిన వారు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు, బాణసంచ పేల్చేందుకు అనుమతి లేదని, అలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. సో మీ అందరికీ తెలుసు, కర్నూలు డిస్టిక్లో ఎక్కడ పోలింగ్ రోజు చిన్న ఇష్యూస్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనకు రేపు జూన్ 4న మనకు కౌంటింగ్ డే ఉంది. సో కౌంటింగ్ డేకి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు బందోబస్తు 2 రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి కౌంటింగ్ సెంటర్ దగ్గర, ఒకటి తర్వాత ఓవరాల్గా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం 4 అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనకు ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్తో మనము ఫస్ట్ టైర్, సెకండ్ టైర్లో మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు మొత్తం 3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో 3 బిల్డింగ్స్లో మనకు మొత్తం 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ టైర్కి, సెకండ్ టైర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అది కాకోకుండా ఈచ్ బిల్డింగ్కి మనం 3 డిఎస్పీలని, తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ/ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్తుందో దానికి కూడా ఏఆర్ వాళ్ళు మనం ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే పనిగా లోపల ఎలాంటి సంఘటనలు జరగకోకుండా మనం కూడా మఫ్టీలో కూడా మన వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మన కౌంటింగ్ సెంటర్ ఎంటర్ కాకోకున్నట్టుగా మనము 3 కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది. 3 కట్ ఆఫ్ పాయింట్లో కూడా మనము ప్రాపర్గా వెహికల్ చెకింగ్, తర్వాత ఎవరైతే మనకు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అవ్వాలో కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కానీ, తర్వాత ఆర్ఓస్, ఏఆర్ఓస్, మిగతా సిబ్బంది ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే మనం అలో చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి ఒక్క అంటే కౌంటింగ్ స్టాఫ్కి, తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్కి, అదర్ ఆఫీషియల్స్కి కూడా మనము ఈ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ కలర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకోకున్నట్టుగా. అదే పనిగా మళ్ళీ మనము ఏవైతే 3 బిల్డింగ్స్ సంబంధించి 100 మీటర్స్ దూరంలోనే మన వెహికల్స్ మొత్తం అన్ని పార్కింగ్ చేయించేసి అక్కడి నుంచి మనం 2 కౌంటర్లు, మొబైల్ కౌంటర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఏజెంట్స్కి సపరేట్గా, తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి సపరేట్గా మనం మొబైల్ కౌంటర్స్ కూడా డిపాజిట్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ మొబైల్ని డిపాజిట్ చేసుకున్న తర్వాత మన ఏఆర్ వాళ్ళు మనకు ఈ బీడీ టీం వాళ్ళు చెక్ చేసి ప్రాపర్గా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవ్వరు ఎంట్రీ అవ్వరు. అలాగే మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా మనము మీడియాలో కూడా మనము పబ్లిసిటీ ఇస్తున్నాము. ఈ 144 సెక్షన్ సిఆర్పిసి మనకు అమల్లో ఉంటుంది. తర్వాత సెక్షన్ 30 యాక్ట్ ఆఫ్ పోలీస్ యాక్ట్ మనకు అమల్లో ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మనం అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. ఓన్లీ కర్నూలు సిటీలోనే కాదు, మనం మిగతా విలేజెస్లో కూడా ఆటోల్లో మనము ఈ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలింగ్ డే ఎలా అయితే మనము క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఐ కానీ ఎస్ఐ వాళ్ళతో 2 పీసీస్, సివిల్ పీసీస్, 2 ఏఆర్పీసీస్తో మనము మొత్తం వాళ్ళంతా వాళ్ళ జ్యూడిక్షన్లో కంటిన్యూస్గా తిరుగుతారు. అదే కాకుండా డే ప్యాట్రోలింగ్, నైట్ ప్యాట్రోలింగ్ కూడా మనం కంటిన్యూస్గా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా మనము 31 మే వరకు దాదాపు 523 విలేజ్ విజిట్స్ చేయడం జరిగింది. నిన్న తర్వాత జూన్ 2 ఒక్క రోజే మనం దాదాపు 110 విలేజ్ విజిట్స్ చేయించడం జరిగింది. సో ఆల్ ట్రబుల్ మంగర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ మూమెంట్ కూడా మనం ట్రాక్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం క్యాండిడేట్స్ కూడా ఎప్పుడు మూమెంట్ అవుతారు, తర్వాత ఏజెంట్స్ ఎవరెవరు ఇచ్చారు అనేది కూడా మనం వెరిఫై చేసుకోవడం జరిగింది. ఈ కౌంటింగ్ డేకి సంబంధించి అయితే మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాము. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకున్నట్టుగా, తర్వాత ఏదైతే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యడం జరిగింది. తర్వాత ఎస్పెషల్లీ సోషల్ మీడియా కూడా మనము ప్రాపర్గా మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ ఈ హేట్ స్పీచెస్ కానీ, రూమర్స్ రాకోకున్నట్టు కూడా మనం మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. సో మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి ఎవరు ఈ విక్టరీ ప్రాసెషన్స్ కానీ, ఈ ఫైర్ క్రాకర్స్ని పేల్చడం కానీ దానికి మనకు పర్మిషన్ లేదు. తర్వాత లూజ్ పెట్రోల్ సేల్కి సంబంధించి కూడా పెట్రోల్ బంకులు వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. తర్వాత అవుట్ సైడర్స్ ఎవ్వరూ స్టే చేయకోకున్నట్టుగా, ఎస్పెషలీ కౌంటింగ్ సెంటర్ నియర్ బై కర్నూలు సిటీలో మన కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి ఈ లాడ్జెస్, తర్వాత హోటల్స్ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా ఉంటున్నారని చెప్పేసి.
కాబట్టి మా పోలీస్ తరపున తర్వాత రెవెన్యూ తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా వారికి కానీ ప్రజలకు కానీ సో ఈ గెలుపోవటం అనేది సహజం. సో దానికి తగ్గట్టుగా మనం సంశయం పాటించాలి. ఎక్కడ ఎవరు ఎలాంటి లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవద్దండి. చేతిలోకి తీసుకుంటే మనకు ఎన్సీసీ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో మీరంతా చూశారు. కాబట్టి ఏదైనా కేసులు అవన్నీ రిజిస్టర్ చేసామంటే రౌడీ షీట్స్ ఇమీడియట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరూ అనవసరంగా లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోకండి.